హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిల్ గురు యూట్యూబ్ ఛానల్. గత వీడియోలో మనం పుటింగ్స్ కింద శాండ్ ఎందుకు వేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు శాండ్ వేసాక నెక్స్ట్ మనకి ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అంటారు, అంటే పీసీసీ. ఈ పెద్ద మెటల్ అంటారు కదా, 40 mm యూజ్ చేసి మనం పీసీసీ వేస్తుంటాం. ఈ పీసీసీ వేసేటప్పుడు అసలు ఈ పీసీసీ ఎందుకు వేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెంత్, పుటింగ్ స్ట్రెంత్ కావాలంటే శాండ్ లేయర్ తర్వాత మనం పీసీసీ వేసుకోవాలి. నెక్స్ట్ ప్రొటెక్షన్, ఈ స్టీల్కి అనేది ప్రొటెక్షన్ కావాలంటే పీసీసీ వేసుకోవాలి. పీసీసీ వేస్తే మనకి లోడ్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రాపర్గా కింద ఉన్న శాండ్ లేయర్స్కి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మన ఫుటింగ్స్ అనేది లెవెల్గా ఉండాలంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అనేది ముందుగా వేసుకోవాలి. వర్క్ అనేది ఎఫిషియన్స్గా, ఎటువంటి వేస్టేజెస్ జరగకుండా, కాంక్రీట్లో ఉన్న సిమెంట్ మిక్సర్ ఏదైతే ఉందో వేస్టేజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ అనేది మస్ట్గా ముందు మనం స్టీల్ పెట్టే ముందు వేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ ప్రివెన్షన్, ఇప్పుడే చెప్పాను కానీ ఈ వేస్టేజ్ ఏమవకుండా ఉండాలంటే పీసీసీ అనేది వేసుకోవాలి. పీసీసీ కొంతమంది మేస్త్రీలు ఏం చేస్తారంటే ఫస్ట్ మెటల్ వేసేసి దానిపైన సిమెంట్ సర్రీ వేస్తారు. అలా వేయడం చాలా తప్పండి. మనం దగ్గరుండి మిక్స్ చేయించుకోవాలి, లేదంటే పీసీసీ యొక్క స్ట్రెంత్ పడిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం మార్కింగ్ చేసిన తర్వాత పీసీసీ వేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ పీసీసీ వేసినాక ఈ విధంగా స్టీల్ ప్లేస్ చేయాలి. స్టీల్ ప్లేస్ చేసుకొని ఆ తర్వాత 20 mm కాంక్రీట్ వేసుకోవాలి. Thank you for watching this video. Please subscribe to my channel.